ఏటూరు నాగారంలో జరిగిన ప్రమాదంపై బైరి నరేష్ స్పందించారు. ప్రమాద ఘటనపై వీడియోను విడుదల చేశారు. మద్యం మత్తు పదార్థాల నిర్మూలనపై ఏటూరు నాగారంలో తాను కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా బైరి నరేష్ తెలిపారు. అయితే కొంతమంది మతతత్వవాదులు తమపై దాడికి దిగారని, అక్కడి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో తమ వాహనాన్ని కొందరు వెంబడించడంతో రోడ్డు ప్రమాదం జరిగిందని అన్నారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బైరి నరేష్ కోరారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. రంగనాథ్, నిన్న ఏటునారంలో జరిగిన ఘటన నేపథ్యంలో నాస్తికవాది బైరి నరేష్ ఒక వీడియో విడుదల చేశారు సోషల్ మీడియా వేదికగా. ఏటునారంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ శాంతియుతంగా మద్యం మత్తు పదార్థాల నివారణకు సంబంధించి తను ఒక భీమరావు గావేకర్ అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా ఏటునారంలో జరిగిన ఆ కార్యక్రమానికి తాను వెళ్లి ప్రసంగించే క్రమంలోనే అక్కడికి కొంతమంది అయ్యప్ప భక్తులు వచ్చారు. వాళ్ళు తనపై దాడికి దిగారు. కొంత మత్తుతో వాళ్ళు తనపై దాడికి దిగారు. అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో తన వాహనాన్ని రౌడీలు వెంబడించడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో తనకు స్వల్పంగా గాయాలయ్యా. ఆ సమయంలో తన కుటుంబం మొత్తం అదే వాహనంలో ఉందని చెప్పారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తాను విడుదల చేసిన వీడియోలో నరేష్ కోరారు. అయితే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి నరేష్ దే కీలకంగా తప్పుగా పోలీసులు చెప్తున్నారు. పోలీసులే కాకుండా అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులు కూడా చెప్తున్నారు. ఏటునారంలో జరిగిన ఘటనలో అక్కడ కావాలని అక్కడ పంబారట్టు చేస్తున్న క్రమంలోనే అక్కడ ఒక కార్యక్రమాన్ని క్రియేట్ చేశారు. ఆ కార్యక్రమానికి నరేష్ అక్కడికి చేరుకొని మతతత్వాన్ని మతవాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే ప్రయత్నంలోనే కొంతమంది అయ్యప్ప భక్తులు ఆ వ్యాఖ్యల్ని ఖండించే ప్రయత్నం చేశారు. గతంలో కూడా నరేష్ అయ్యప్పకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడంతో అప్పుడు కూడా గొడవ జరిగింది. మళ్ళీ నరేష్ ఇక్కడికి రావడం, ఇక్కడ వ్యాఖ్యలు చేయడాన్ని అయ్యప్ప భక్తులు నిరసించారు. అక్కడ అతని ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి నరేష్ వెళ్తూ కొంత వేగంగా తను వచ్చిన వాహనాన్ని వేగంగా నడిపే క్రమంలో ఒక అయ్యప్ప భక్తుడికి తీవ్రంగా గాయాలయ్యే. నరసింగరావు అనే అయ్యప్ప భక్తుడికి కాలు విరగడంతో అతన్ని ఏటునారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కొంత విషమంగానే ఉంది. ప్రస్తుతం అతని కాలుకు సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత నరేష్ ను అయ్యప్ప భక్తులు ఆగ్రహంతో వెంబడించిన క్రమంలోనే అతను జీడిబాగ్ వద్ద అతను ప్రయాణిస్తున్న వాహనం చెట్టుకు ఢీకొట్టింది. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా నరేష్ తన ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. మొత్తం మీద ఈ ఘటనలో కొంత మతవాదం చెల్లేగే ప్రయత్నం చూడడం జరిగింది. అయ్యప్పను కించపరిచే విధంగా గతంలో నరేష్ చేసిన వ్యాఖ్యలే కానీ తర్వాత మళ్ళీ నిన్న కార్యక్రమంలో కొంత తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అయ్యప్ప భక్తులు చేసిన ప్రయత్నాలు కానీ మొత్తం మీద అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత మొత్తం పోలీసుల సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకుని నరేష్ ను అరెస్ట్ చేసే ప్రయత్నంలో నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నరేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నరేష్ ఎక్కడున్నారనేది మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ. ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామంలో మద్యము మత్తు పదార్థాలు మూఢనమ్మకాలు నిర్మూలిద్దాం, శాస్త్రీయంగా జీవిద్దాం అనే పేరుతో భీమా కోరేగాం స్ఫూర్తి దినాన్ని స్థానిక అంబేద్కరిస్టులు, మాల, మాదిగ, నేతకాని, బీసీ కులాలన్నీ కలిసి ఒక చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. నేను దానికి అతిథిగా వెళ్ళాను. ముందే పోలీస్ అధికారులు చెప్తే మంచి టాపిక్ ఇది, కానీ గొడవలు జరగకుండా చూసుకోండి అని చెప్పారు. మేము వెళ్ళాము. ఒక 30 మందిని బీఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము. సడన్ గా అయ్యప్ప స్వాములందరూ లోపలికి ఎంటర్ అయ్యి మీరు మాట్లాడద్దు, వెళ్ళిపోండి అన్నారు. అలాగే అన్నాము. మీరు మరోసారి క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పటికీ మా వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ క్షమాపణ ఎన్నోసార్లు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తాము. మేము మూఢనమ్మకాల నిర్మూలన కోరుకునే వ్యక్తులను, ఎవరి మనోభావాలు దెబ్బతిని ఎవరిని బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదని చెప్పాము. వెంటనే అక్కడ ఉన్న స్వాముల నాయకులు మమ్మల్ని దారించి బయటికి పంపించారు. మేము బయటికి వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు, గూండాలు, మతతత్వాలు దీన్ని రాజకీయం చేయాలనుకునే వాళ్ళు మా వాహనంపై పిడుగుదులు గుద్దుతూ కర్రలు తీసుకోవడానికి వెళ్తూ బైక్ అడ్డం పెట్టి చికాకు పెట్టే ప్రయత్నం చేశారు. స్వాములందరూ శాంతియుతంగా మీరు మాకు సారీ చెప్పారు, మీరు ఇక్కడ మాట్లాడితే ఉద్రేకత తలెత్తుద్ది, మీరు వెళ్ళాలని మాకు దారి చూపించారు. హాయిగా వెహికల్ ఎక్కి మేము వెళ్తూ ఉన్నాము. రోడ్డు సరిగా లేదు. ముందు కొంచెం వేగంగా వెళ్ళడం వల్ల టైర్ కొంచెం డ్యామేజ్ అయిపోయి రోడ్డు దిగింది. దాంతో ఒక చెట్టు గుద్దుకోవడం, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి గాయాలు కాలేదు, ప్రాణాపాయం కాలేదు. నా కంటికి కొంచెం ఇబ్బంది ఏర్పడింది.